క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో దేవుని ఎంపిక. లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనంలో 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. అన్న వివాహం చేసుకున్నప్పుడు ఆమెకు 14 సంవత్సరాలు అనుకుందాం. ఆమెకు 105 సంవత్సరములు అయినప్పటికీ ఆమె ఆ వయస్సులో ఉపవాసం ఉండి రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంది. ఒక విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అదేమిటంటే, దేవుడు మనల్ని ఉపయోగించుకోవడని సాతాను మనల్ని ఎల్లప్పుడూ ఒప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సాతాను మన వయస్సును, మన సామర్థ్యాల కొదువను, మన వైఫల్యాలను వంటి విషయాలను అతడు ఉదాహరణగా చూపెడుతూ మనల్ని దేవునికి ఎడబాటు చేస్తూ ఉంటాడు. అయితే సాతాను వాడి అన్న మాదిరిగానే ప్రాపంచిక ప్రమాణాల ప్రకారము పనికిరాని వారిగా పరిగణించబడే వారిని ప్రభు ఉపయోగించుకున్నట్లు అనేక లేఖనాలు మనకు ఉదాహరణగా నిలుస్తున్నాయి. మోషే తన జీవితంలో దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి ముందు 80 సంవత్సరాల వయస్సు గలవాడు. అయితే అతనికి 120 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అతను దేవుని పని చేస్తూ ఉండేవాడు. దేవుడు వాగ్దానం చేసిన కుమారుడిని కనడానికి ముందు అబ్రహాము తన 90ల వయసులో ఉన్నాడనేది మనకందరికీ తెలిసిన విషయమే. గిద్యోను పనికిరాని వాడిగా కనిపించిన మరొక వ్యక్తి. అతను మిద్యానీయుల నుండి దాక్కున్నప్పుడు దేవుని దూత కనిపించి అతను ఒక పరాక్రమవంతుడని చెప్పాడు. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 11-12 వచనాలు. అతను మొదట దానిని నమ్మలేకపోయాడు. అయితే ప్రభువు దానిని 3 సార్లు ధృవీకరించవలసి వచ్చింది. నిజంగా దేవుడు ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడని అపోస్తలుడైన పౌలు ద్వారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27-28 ద్వారా సెలవిచ్చాడు మన దేవుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, దేవుని ఎంపిక మన సామర్థ్యము, మన వయస్సును బట్టి కాక మన నిబద్ధతపై ఉంటుందని తెలుసుకొని ఆ రీతిగా దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన సేవను కొనసాగిద్దాము. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.